రాష్ట్రంలో ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమతాలన్నింటికీ సరిహద్దులతో కూడిన మ్యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా సర్వేయర్ల సంఖ్యను పెంచడానికి కసరత్తు కొనసాగుతుంది. ఏటా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి భూములకు చెందిన వివరాలను ప్రింట్లు తీసి రికార్డులను భద్రపరచడం ద్వారా ట్యాంపరింగ్ జరగకుండా చూడాలని సర్కార్ యోచిస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో భూభారతి చట్టం అమల్లోకొచ్చినప్పటికీ ధరణి సమస్యలతో పాటు ఇతర భూ వివాదాల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 28 మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న సర్కార్ జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు ప్రారంభించనుంది. భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా అక్కడికక్కడే భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. 5 లక్షలలోపు విలువ కలిగిన భూములకు చెందిన సమస్యల్ని ఆర్డీఓ స్థాయిలో, అంతకు మించి విలువ కలిగిన భూ సమస్యల్ని కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేందుకు భూభారతి చట్టం వెసులుబాటు కల్పించింది. భూమి తమ ఆధీనంలో ఉన్నప్పటికీ రికార్డుల్లో పేర్లు లేకపోవడం, పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడం, నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములు ఉండడం వంటి సమస్యలకు సైతం భూభారతి చట్టం పరిష్కారం చూపిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గత 5 ఏళ్లలో కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో ధరణి పోర్టల్లో సవరణలు చేసిన భూములకు సంబంధించి కోర్టులో వివాదముండగా తీర్పు వెలువడిన తరువాత ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనుంది. ఆన్లైన్ ద్వారా వచ్చి పెండింగ్లో ఉన్న 9.24 లక్షల సాదా బైనామాల దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హమైన వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుకు పోతోంది. ధరణిలో కేవలం కొనుగోలు, వారసత్వం, కోర్టు తీర్పుల ద్వారా మాత్రమే భూములు మ్యూటేషన్ చేసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా మొత్తం 18 రకాలుగా భూమి మ్యూటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కమతాలన్నింటికీ అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సర్వే చేసి మ్యాప్తో పాటు సరిహద్దులతో కూడిన భూదార్ నెంబర్ల కేటాయింపునకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతుకు చెందిన భూముల వివరాలతో కూడిన భూదార్ కార్డులిచ్చేందుకు యోచిస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణకు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఏడాదిలోపు సర్వే పూర్తయి భూదార్ నెంబర్ల కేటాయింపు, భూ ప్రక్షాళన జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కాగితాలపై రాసే విధానానికి సర్కార్ స్వస్తి చెప్పనుంది. మార్పులు, చేర్పులు జరిగి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏటా డిసెంబర్ 31న అర్ధరాత్రి భూములకు చెందిన వివరాల్ని ప్రింటు తీసి రికార్డుల్లో భద్రపరచనున్నారు. జూన్ 2 నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ తీసుకురానున్న ప్రభుత్వం నెలాఖరులోపు అర్హులైన వారి నియామకం చేపట్టనుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.